హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్. ఈరోజు మా జేజీని చూడడానికి అయితే మా సొంత ఊరికైతే వచ్చాను. నేను చదువుకున్న స్కూల్ని అయితే మీకు ఈరోజు చూపిస్తాను. పెద్ద పెద్ద స్కూల్ ఏం కాదు, నేను చదువుకున్న చిన్న స్కూల్ 5th క్లాస్ వరకే ఉందన్నమాట. ఇప్పుడైతే స్కూల్ చూద్దాం రండి. ఇదే ఫస్ట్ మెయిన్ గేట్. ఇది ఒకటి, ఇంకోటి చిన్నది అటు సైడ్ ఉంది. ఇది వచ్చేసి పెద్ద మెయిన్ గేట్ అనమాట. ఇది వచ్చేసి వాష్రూమ్. ఇంటర్వెల్ టైంలో అయితే మేము ఇక్కడ ఖాళీ ప్లేస్లో ఉన్న చెట్లు కానీ పెద్ద పెద్ద రాళ్ళు కానీ తీసుకొచ్చి గుంతలో వేసేవాళ్ళము. ఈ గుంత మేము రాళ్ళు వేసి బూడిపోయింది నాకు తెలిసి, అందుకే పైకి వచ్చింది చూడండి. ఇప్పుడైతే ఈ వంట రూమ్ ఈ మధ్య కట్టిందే, ఇంతకుముందు అయితే లేదు. నాకు ఇష్టమైన గది ఇదే. ఫస్ట్ రాగానే మేము ఈ గదిలోనే కూర్చుంటాము. తర్వాత మధ్యాహ్నం తిన్న లంచ్ బ్రేక్ తర్వాత ఆ గదిలో కూర్చుంటాము. నేను స్లిప్లు పెట్టిన ప్లేస్ చూపిస్తా. ఇక్కడే కూర్చునేదాన్ని, నేను ఇక్కడే కూర్చొని స్లిప్పులు పెట్టేదాన్ని. స్లిప్పులు పెట్టి మా సార్ వస్తుండు అని తెలియగానే ఆ స్లిప్పులు మడత పెట్టి ఇసిరేసేదాన్ని. ఇక్కడ మేము కోతి కొమ్మచ్చులు అన్నీ ఆడుకున్నాము. ఇక్కడ చూడండి, మధ్యాహ్న భోజన పథకము, సోమవారం గుడ్డు సాంబార్. మేము ఎగ్జామ్ రాసుకునేటప్పుడు ఎగ్జామ్ రాయకుండా ఇంటి చదువుతా, నేను ఇదే చదువుతా ఉంటా. ఒకసారి ఆ మెనూ చూపి. ఈ రూమ్ తాళాలు కూడా నా దగ్గరే ఉండేవి నేను చదువుకునేటప్పుడు. ఇప్పుడు మా జేజీ దగ్గర ఉన్నాయి. రూమ్ చూపించాలంటే మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను, కామెంట్ చేయండి. అది వచ్చేసి తెలుగు సార్ రూమ్, ఇది వచ్చేసి ఇంగ్లీష్ సార్ రూమ్. అప్పుడు టీచర్స్ లేరు, ఇప్పుడు ఇంకో టీచర్ వచ్చిండు. అన్ని చెట్లు పెరిగిపోయినాయి. ఇక్కడ కూడా స్లిప్లు పడేసే వాళ్ళము. ఏ పడేసినా మళ్ళీ శుభ్రం చేసేటప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఉప్పదీసి చూసి ఇది నువ్వు వేసినావు అని కామెంట్ చేసేవాళ్ళు నన్ను. ఇక్కడ కూర్చొని చుట్టూరు టిఫిన్ చేస్తాం మేము. బోండాలు తినేవాళ్ళు వీడు కూర్చొని. దిస్ ఈజ్ మై స్కూల్. మా స్కూల్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.